హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఓట్స్ ఉప్మా చేద్దామని చెప్పేసి 1 కప్ ఓట్స్ తీసుకొని వాటిని అయితే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే దీనిలోకి నేనైతే ఒక చిన్న క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర అయితే కట్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటలాడినాక మన ఇవి ఉంటాయి కదా, శనగపప్పు అండ్ మినప్పప్పు అయితే వేసుకున్నాను. అవి కొంచెం రెండు దూరగా వేగిన తర్వాత క్యారెట్ను ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే క్యారెట్ కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి ఆనియన్తో పాటే వేసేసినాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే టమాటా వేసినాను. టమాటా వేసి దాని మీద కొంచెం తొందర ఉడకాలని చెప్పేసి ఉప్పు వేసినాను. దాంతోపాటు పసుపు కూడా వేసినాను అన్నమాట. అలవాట్లో పొరపాటు కదా, కానీ కలర్ అయితే బాగా వచ్చింది. ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ఎసరు అవన్నీ మగ్గిన తర్వాత ఎసరు అయితే వేసేసుకున్నాను. 1 కప్ ఓట్స్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అయితే ఇవి ఎసరు వచ్చేలోపు నేనైతే బనానా ప్యాన్ కేక్స్ చేద్దాం పొట్టోన్ కోసం అని చెప్పేసి అనుకుని స్టార్ట్ చేస్తే అవి ఎందుకో రాలేదు. అవి రాకపోవడం వల్ల మిక్సీ పట్టిన బనానా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఇది పొంగొచ్చిన తర్వాత దీంట్లో ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో అయితే కలుపుతూ ఉన్నాను. ఇది కొంచెం ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్కి మనకైతే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే కొంచెం కారం అనిపించింది, కానీ చల్లారిన తర్వాత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.